తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో వాణిశ్యామ గారు ఉన్నారు. వాణిశ్యామ గారు గానకోకిల్లాగా పాడుతూ ఉంటారు. వాణి గారి గురించి మనం పరిచయం చేసుకుందాం. వాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వాణి గారు మీ గురించి మీరు వివరిస్తారా? నా పేరు వాణి శ్యామ్ అండి. వాణి శ్యామ్. నేను బ్యాంక్లో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయిన తర్వాత నా అభిరుచులని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఆర్ట్లో చేరాను. అంటే పెయింటింగ్ అవి నేర్చుకోవడానికి అక్కడ చేరాను. అదేవిధంగా నాకు సంస్కృతం చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్చుకోవాలని, అంటే భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు నాకు వచ్చు. ఆ భగవద్గీతని నేర్చుకోవాలనే దీంట్లో సంస్కృతం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రాలు మనం చేసే స్తోత్రాలకి అర్థాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కరెక్ట్గా నేను రిటైర్ అయిన వెంటనే దేనికో వెళ్ళినప్పుడు నాకు సంస్కృతం నేర్చుకుంటున్న ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా నేను సంస్కృతం నేర్చుకోవడానికి చేరాను. అది ఆ విధంగా నేను శాస్త్రీ సేతు అనే పరీక్ష రాశాను. ఆ తర్వాత ఈ సంస్కృత భారతి అని ఉంది మన హైదరాబాద్లో. ఆల్ ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ అవి ఉన్నాయి సంస్కృతం నేర్చుకోవాలన్న వాళ్ళకి. సో అక్కడి నుంచి ప్రవేశ నుంచి కోవిద వరకు వాళ్ళది 4 లెవెల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 4 లెవెల్స్ ఎగ్జాము కోవిద వరకు రాశాను. ఆ తర్వాత ఎప్పుడు ఏ విద్య అయినా మనం నేర్చుకుంటే 25% నేర్చుకుంటాము. సో దాన్ని మనము వేరే ఎవరికన్నా చెప్తే అది మనకి 50% వరకు మనకి వస్తుంది. మనం నేర్చుకోవడం వలన 50% వస్తుంది. ఎవరికైనా నేర్పిస్తే మనకి పరిపూర్ణంగా మనకి వస్తుంది. అట్లీస్ట్ ఒక 90% వరకు మనకు వస్తుంది. అందరూ చెప్పాలి అని చెప్పి నేను ఒక 5-6 బ్యాచ్లు వాళ్ళకి చెప్పాను. మొత్తం దగ్గర 25 మందికి నేను సంస్కృతం నేర్పించాను. ఇది సంస్కృత భారతిలో సంస్కృతం వాళ్ళందరికీ సంస్కృతం నేర్పించాను. మీరు మాట్లాడకపోని మీరు చదువుతున్న శ్లోకం అర్థం తెలియడానికన్నా మీరు చదవండి అని చెప్పి వాళ్ళకి అది నేర్పించడం జరిగింది. సో ఆ విధంగాను అలాగే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశానండి. ఎందుకంటే నా పిల్లల బట్టలు అవి కుట్టుకోవాలి అని అంటే నేనే కుట్టేదాన్ని. ఆ తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక మళ్ళీ రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కోవడం మొదలుపెట్టారు. అది నా అభిరుచికి తగ్గట్టుగా నేను చిత్రలేఖనంలోకి ఎలా వెళ్ళారండి? చిత్రలేఖనంలోకి ఎలా వెళ్ళారంటే మా పెద్దమ్మాయి చిత్రలేఖనంలో చాలా అభిలాష ఉంటుంది. కానీ అది నేర్చుకుంటూ అది మధ్యలో తన హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత నాకు కూడా సరే ఖాళీగా ఉంటాను, ఇంకా రిటైర్మెంట్ అయిపోతే వ్యాపకం ఏదన్నా పెట్టుకోవాలి. రిటైర్ అయ్యారు అంటే విశ్రాంతి తీసుకోవాలి అని ఒక ముద్ర పడిపోయింది. అవును. అలాంటిది మీరు రిటైర్ అయిన తర్వాత ఇన్ని రకాలుగా నేర్చుకున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఇప్పుడు ఏంటి ఏమి పని లేకపోతే మై ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు అలా ఉండకూడదు. మనం ఇంకా ఎదగాలి. ఇప్పుడు ఇంతకాలము మన భుక్తి అయిపోయింది, ఇప్పుడు కొంచెం భక్తి అవసరమని ఆ ఉద్దేశంతో నేను సంస్కృతం అది నేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి నాకు దోహదమైంది. సంస్కృతం నేర్చుకోవాలనే తపన ఒకటి. ఆ తర్వాత చిత్రలేఖనంలో ఎందుకు అంటే చిత్రలేఖనం చేస్తూ ఉంటే మనకి మన పరిసరాలని కూడా మర్చిపోయి మనం ఎక్కువగా దానిలో లీనమై ఆ పని చేయవచ్చు. అది ఎలా అన్నా రానిని, కానీ అది సృజన. సో సృజనాత్మకత ఎప్పుడు మనిషిని యాక్టివేట్గా నిత్యనూతనంగా వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో చేశాను. చాలా ధన్యవాదాలు. మరి పాటలు ఎలా నేర్చుకున్నారండి? పాటలు అంటే చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకున్నాను. పాటలు కూడా పాడడం అంటే చాలా కుతూహలంగా ఉండేది. సో ఆ విధంగా నేను మామూలుగా భక్తి పాటలు అమ్మ వాళ్ళు నేర్పించిన పురంధర్ దాస్ కృతులు, త్యాగరాజ కృతులు పాడుకునేదాన్ని. ఆ తర్వాత ఈ స్వయంగా భక్తి పాటలు వేరే వాళ్ళవి కూడా పాడేదాన్ని. ఆ తర్వాత నేను కూడా స్వయంగా కొంచెం
రచనా వ్యాసంగంలో చిన్నప్పటి నుంచి రాసేదాన్ని తెలుగులో, కానీ హిందీలోను తెలుగులోను సంస్కృతంలోనూ కూడా కొంచెం రాయగలిగే స్తోమత వచ్చింది. చాలా అది సంతోషం చెప్పవచ్చు. అండి. అదనమాట. మరి ఇప్పుడు మన సహస్రాలు ఉన్నాయి, ఏ సహస్రం మీద ఎక్కువ పట్టు సంపాదించారు మీరు? అంటే సహస్రాలు అని అంటే అన్ని సహస్రాలు మంచివే. సహస్రనామాలలో అతి రహస్య సహస్రనామం అనేది లలితది ఒక్కటేనండి. మిగతావన్నీ సహస్రనామాలు. అసలు సహస్రము అంటే అనంతము. వాళ్ళు ఎందుకు ఈ 1000 నామాలకనే కుదిర్చారంటే అనంతమైన పరమాత్మని తెలుసుకోవాలంటే, అనంతమైనవన్నీ తెలుసుకోవాలంటే అంతం కలిగిన మనిషి తెలుసుకోలేడు గనక సహస్రము అని చెప్పి ఒక పేరు పెట్టి, అంటే 1000 నామాల వరకు పరిమితం చేసి అతి ముఖ్యమైన నామాలు అన్ని సహస్రనామాలు, విష్ణు సహస్రనామం అని, శివ సహస్రనామం అన్నీ పేర్చారు. కానీ లలితా సహస్రనామము అన్నిటికంటే ఉత్తమము అని, అంటే ఇది తక్కువ అంటే తక్కువ చేయడం కోసం కాదు, కానీ అది దానిలో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అంటే రహస్య నామాలు ఉన్నాయి. అంటే దానిలో మనము సైంటిఫిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా లోతైన అర్థాలు ఉన్నాయి కనుక దాన్ని రహస్య నామము అన్నారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం అవన్నీ నామవాచకాలు, అంటే విశేషణంతో కూడిన నామాలు. లలితా సహస్రనామంలో ఏంటంటే విశేషణం కంటే అందులో తత్వార్థాలు ఎక్కువ ఉన్నాయి, అంటే లక్షణార్థాలు, మనం లాక్షణిక అర్థాలు వెతకాలి అందులో. మామూలుగా అంటే దాంట్లో ఉండే లోపల ధ్వనించే అర్థాన్ని మనం తెలుసుకోవడానికి నిగూఢమైనవి. లోపల ధ్వని అంటే 2, పైన వినబడే ధ్వని ఒకటి, లోపల నుంచి దాన్ని అది చెప్పే అర్థాన్ని ఇంకొక ధ్వని అని అంటారనమాట. ఆ ధ్వని దాంట్లో ఉంది. అందుకని ఆ లలితా సహస్రనామంలో ఉంది గనక సౌందర్యలహరి క్లాసులు చెప్పారని విన్నాను. అవును, సౌందర్యలహరి కూడాను. సౌందర్యలహరి లలితా సహస్రనామంలో నామానికే ఒక రూపము శంకరాచార్యులు ఇచ్చారు. లలితా సహస్రనామము అమ్మవారు స్వయంగా చెప్పి రాయించుకున్నది, మన వాగ్దేవతలు రాశారు. అంటే అమ్మవారు మనతో మాట్లాడతారు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, నేను ఇలా ఉన్నాను, నువ్వు అలా ఉండు, అప్పుడు నువ్వు మార్గంలోకి వస్తావు అని. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారిని చూసి, అమ్మవారు ఎలా ఉన్నారో చూసి అమ్మవారితో మాట్లాడి ఆ సహస్రనామం, ఆ సౌందర్యలహరి మనం ఏది చదువుతామో అది మనమే చదివినట్లు భావిస్తాం. ఉదాహరణకి దృశాద్రాగీయస్య దరదలిత నీలోత్పల రుచ. దృశ అంటే చూపు, ద్రాగీయస్య అంటే నీ చూపు చాలా దూరం వెళ్తుందమ్మా. ఎలా ఉంది? దరదలిత నీలోత్పల రుచ. నీలోత్పలము అంటే నల్ల కలువలు, నల్ల కలువలు, కొంచెమే వికసించిన నల్ల కలువలు. రుచ అంటే కాంతి, ఆ కాంతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అటువంటిది దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అంటారు ఆయన. అంటే ఈ మాట మనమే అంటున్నాం అమ్మవారితోటి, ఏమని? దవీయాంశం దీనం, నేను చాలా దూరంగా ఉన్నానమ్మా, నీకు నీ చూపు చాలా దూరం వస్తుంది, కానీ నేను చాలా దూరంగా ఉన్నాను. దీనం, దీనుణ్ణి, దీనురాలిని, అంటే ఎవరు చదివితే ఆ జెండర్ చెప్పుకోవాలి, దీనురాలిని. మరి దీనంగా ఉన్నాను. దీనత్వం ఎప్పుడు వస్తుంది మనకి? ఫుల్లీ సరెండర్ అయినప్పుడు, మనం శరణాగతి పొందినప్పుడే వస్తుంది. శరణాగతి పొందాలంటే అహంకారం పోతుంది. అంటే ఇంకా మనం శరణాగతి అంటే చరణాల మీద పడితే శరణం అని అన్నప్పుడు అహంకారం నశించిపోతుంది, అప్పుడే దీనంగా ఉంటారు. అటువంటి వాళ్ళ మీద నువ్వు నపయ కృపయా మామపి శివే, నువ్వు నీ కృప అనే దృష్టితోటి నన్ను తడిపేయమ్మా. మామపి, నన్ను కూడా తడిపేయి, వేరే వాళ్ళని ఎలాగూ నువ్వు ఆ పని చేస్తున్నావు, నన్ను కూడా తడిపేయమ్మా అని అడిగారనమాట. అలాగా మనంతట మనము అమ్మవారితో మాట్లాడేటట్టు. అక్కడ లలితలో అమ్మవారు మనతో మాట్లాడారు, ఇక్కడ మనం అమ్మవారితో మాట్లాడారు. సౌందర్యలహరిలో అమ్మవారితో మనం మాట్లాడామన్నారు. ఇప్పుడు లలిత సహస్రనామాల్లో అమ్మవారు మనతో మాట్లాడిన దానికి ఒక్క ఉదాహరణ చెప్పండి. అయితే అమ్మవారు నేను ఏం చెప్పాను, లలితానామము ఎప్పుడు అమ్మవారు మనతో చెప్తున్నారు, తన మాటలతో వాళ్ళ ద్వారా చెప్పించారు ఆవిడ. అయితే అమ్మవారు ఏం చెప్తున్నారు? నేను నామపారాయణ ప్రీత అంది ఆవిడ. నేను నా నామపారాయణ, నామాన్ని ఎవరైతే స్మరించి పారాయణం చేస్తారో అలా నేను ప్రీతి చెందుతాను అని చెప్పింది. ఎలాగమ్మా
ఎలా అంటే నామము అంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలి. నన్ను తెలుసుకోవాలి అంటే నువ్వు నా నామం ద్వారానే నువ్వు తెలుసుకోగలవు. ఎందుకంటే నువ్వు నన్ను చూడలేవు గనక నామంలో ఉన్న అర్థం తెలుసుకుని నువ్వు దాన్ని చూడు. దాన్ని చూడడం వల్ల ఏమవుతుందంటే పారాయణ అంటే పార అంటే అవతలి తీరం, ఆయనం అంటే గమనము లేకపోతే ప్రయాణము, గతి అని అర్థం ఉంది. చాలా అర్థం అంటే నువ్వు ఆ తీరం చేరాలి అంటే నువ్వు ఈ నామాలని పట్టుకుని అవతలి తీరం చేరాలి. అందుకనే పారాయణం అంటే అర్థం తెలుసుకుని నువ్వు ముందు వెళ్ళి ఎప్పుడైతే నువ్వు నా దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీవు నన్ను పొందుతావు. దానివల్ల నేను సంతోషిస్తాను అని అమ్మవారు చెప్పారు. చాలా చక్కటి విషయం చెప్పారండి. అమ్మవారు మనతో ఏం చెప్తున్నారు, మనం అమ్మవారితో ఎలా మాట్లాడుతున్నాము అన్నది లలిత సహస్రనామాల నుంచి సౌందర్యలహరి నుంచి అది 2 విధాలుగా బాగా చెప్పారండి. చాలా చాలా అదొకటి. అలా ఎందుకంటే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు బీజాక్షరాలని నింపి పెట్టారు. ప్రతి దాంట్లోనూ బీజాక్షరాలు ఒక గురువు ద్వారా గురుముఖంగా నేర్చుకుంటే గానీ మనం చెయ్యలేము. కానీ సౌందర్యలహరి ఎవరైనా చదివి చెప్పుకోవచ్చు శ్లోక రూపంలో. ఇప్పుడు బీజాక్షరాలు అంటే ప్రతి ఒక నామంలోనూ బీజాక్షరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి మీరు ఓం నమో నారాయణాయ, ఇందులో ఒక బీజాక్షరం ఉంది. మీరు ఓం నమో నారాయణాయ, ఆయనము అంటే ఇందాక చెప్పుకున్నాం కదా రావడము అని. ఇందులో ఓం నమో నారాయణలో రా తీసేయండి మేడం. రా తీసేసి ఒక మాట చెప్పండి, అది ఏమొస్తుంది? నారాయణాయ. రా తీసేయాలి. నాయనాయ అంటే నా రావడం లేదు అని అక్షరం వచ్చింది. అలాగే ఓం నమ శివాయ కదా. అవునండి. ఓం నమ శివాయ. ఇప్పుడు మహా తీసేసి చెప్పండి, ఏంటి ఇవన్నారు? ఓం నమ శివాయలో మహా తీసేయండి. ఓం నా శివాయ అంటే శివాయ అంటే ఏమిటి? మంగళము. శివాయ అంటే మంగళం లేదు, అమంగళం అని వస్తుంది. అక్కడ మకారం, ఇందులో మహా ఏదైతే ఉందో అది బీజాక్షరము. ఓం నమో నారాయణాలలో రా ఉన్నది బీజాక్షరము. రా ప్లస్ మహా రామహ. అందుకని రామహ రామ 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 అంటే అది ఆటోమేటిక్గా మనం బీజాక్షరం పలికినట్లే. మన ఓడ తీరం దాటుతుంది. ఇంత సులువైన ఇచ్చారు మనకి మన శంకరాచార్యుల వారు, మన ఆది గురువులందరూ ఎంతో తేలిక. అదే వాళ్ళందరూ ద్రష్టలు, చూశారు. వాళ్ళు చూసి చెప్పారు. వాళ్ళు ఊరికే పుస్తకాలు రచించి ఊహించి చెప్పినది కాదు. వాళ్ళు ఏది చూశారో అదే రాశారు. ఏది చూశారో శంకరాచార్యుల వారు అదే సౌందర్యలహరిగా చెప్పారు మనకి. లహరి అంటే ప్రవాహం, అది ఆగదు. అలలు ఆగదు. లహరి అంటే ప్రవాహం. ఇక్కడ లహరి అనేది ప్రవాహం అనే అర్థంలో తీసుకున్నారు. అది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.